నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిరుపయోగంగా మారుతున్న పాదాచారుల వంతెన, కోట్ల రూపాయల ప్రజాధనం వృధా. పన్నెండవ దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ. CITU ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. పద్నాలుగున కేసీఆర్ జన్మదిన వేడుకలు. జాతిపిత కేసీఆర్ అనే అంశంపై వ్యాసరచన పోటీలు. రంగారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేటు స్కూల్లో అగ్ని ప్రమాదం. సెలవు దినం కావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నగరంలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పాదాచారుల వంతెనలు నిరుపయోగంగా మారుతున్నాయి. అధికారుల అనాలోచిత ధోరణి వల్ల అవసరమైన చోటు కాకుండా పాదాచారులు వెళ్లలేని దగ్గర పాదాచారుల వంతెనలను నిర్మిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదాచారుల రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతంలో వంతెనలు నిర్మిస్తే రోడ్డు దాటేందుకు సులువుగా ఉంటుంది. అంతేకాకుండా పాదాచారుల వంతెనను నిర్మించి రోడ్డు డివైడర్ పై పాదాచారులు దాటకుండా అడ్డుగా ఎటువంటి రైలింగ్ ఏర్పాటు చేయలేకపోవడంతో చాలా మంది వంతెనను ఉపయోగించకుండా రోడ్డు దాటిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. నగరంలోని DRDL చౌరస్తా, బాబానగర్, పంజాగుట్ట చౌరస్తా, బంజారాహిల్స్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు ప్రజల నుంచి ఆదరణ కరువైంది. పాదాచారుల వంతెనలు ఎక్కకుండానే కింద నుంచి నిత్యం చాలా మంది రోడ్లు దాటుతున్నారు. ప్రజలు ఎక్కువగా ఉండే గాయత్రి నగర్ చౌరస్తా, పనామా గోడౌన్ తదితర ప్రాంతాల్లో అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేయడం లేదని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. ప్రజాధనం సద్వినియోగం అయ్యే విధంగా అవసరమైన చోట మాత్రమే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేసే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు BRS ఏజెంట్ ను అడ్డుకున్నారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 పోలింగ్ కేంద్రాల వద్ద BRS ఏజెంట్ గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో ఆయన పోలీసుల తీరును నిరసిస్తూ పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. నేను అబ్జర్వ్ చేసేస్తా నాకు అర్థం కాదు. నేను పోలే లోపలికి వస్తాను. 200 మీటర్ల దగ్గర నువ్వు
మీరు సహకరిస్తారు, మీరు డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకి సహకరిస్తారు. ఐ డోంట్ కేర్. చేయండి, ఏజెంట్ ఎన్నికల ఏజెంట్ లోపలికి వడిస్తున్నారు. నేను పోలే, మీరు సీసీ కెమెరా చెక్ చేయండి. ఇప్పుడు వచ్చిన 1 అవర్ గంట తర్వాత ఇప్పుడు వచ్చిన మీరు దౌర్జన్యం చేస్తున్నారు, ఎలక్షన్లు మీరు దౌర్జన్యం చేస్తున్నారు, మీరు కావాలని చేస్తున్నారు, మీరు కావాలని చేస్తున్నారు. ఏం చేస్తావు, ఏం చేస్తావు, షూట్ చేస్తావా? I don't accept your likes. విశాఖపట్నం పరవాడ మండలంలో పరవాడ ఫార్మసీలో ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని నినాదాలు చేస్తూ బైక్ యాత్ర నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, కార్మిక చట్టాలు కాపాడాలి, కార్మిక చట్టాలు కాపాడాలి, కార్మిక చట్టాలు రద్దు చేయడం అన్యాయం, 29 కార్మిక చట్టాలు రద్దు చేయడం అన్యాయం, మోడీ ప్రభుత్వ విధానాలు నశించాలి, మోడీ ప్రభుత్వ విధానాలు నశించాలి, 4 లేబర్ కోడ్లు తీసుకురావడం దుర్మార్గం, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, రేపు జరిగే సమ్మెని జయప్రదం చేయండి, ఈ నెల 18 జరిగే సమ్మెని జయప్రదం చేయండి, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ నెల 14న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్టు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన పోరాట పటిమపై తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనే అంశంపై ఈ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను బషీర్బాగ్లోని నిజాం కాలేజీలో ఆవిష్కరించారు. కేసీఆర్ పోరాటం, ఉద్యమ స్ఫూర్తి నేటి యువతకు తెలియజేయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోషామాలు నియోజకవర్గంతో పాటు నగరంలో ప్రధాన స్కూల్స్, కాలేజీలలో ఈ పోటీలు 14వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్, తెలంగాణ జాతిపిత తెలంగాణ జాతిపిత ఎవరు? తెలంగాణ జాతిపిత ఎవరు? తెలంగాణ జాతిపిత కేసీఆర్, తెలంగాణ జాతిపిత కేసీఆర్. పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం.
మీ అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 17వ తారీఖు జాతిపిత కేసీఆర్ గారి జన్మదినం జరుపుకుంటా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి గొప్పగా. అయితే ఆ సందర్భంలో ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి గోషామ నియోజకవర్గంతో పాటు నగరంలో ఉన్న 10th క్లాస్ వాళ్ళు కానివ్వండి, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ విద్యార్థులకు వ్యాసరచన పోటీ. ఈ వ్యాసరచన పోటీ అంశం ఏంటి అని అంటే తెలంగాణ జాతిపిత కేసీఆర్ పై ఆ అంశంపై విద్యార్థుల్లో వ్యాసరచన పోటీలను నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇవాళ నిజాం కాలేజీకి రావడం జరిగింది. ఈ నిజాం కాలేజీలో మా బీఆర్ఎస్వి తరఫు నుంచి మా కార్యవర్గం ఉంది. మా తమ్ముళ్ళు ప్రవీణ్ యాదవ్ గారి నేతృత్వంలో ఇక్కడ వీరి సమక్షంలో, వీరి ఆధీనంలో ఈ వ్యాసరచన పోటీ ఈ నిజాం కళాశాలలో జరుగుతూ ఉంది. చాలా గొప్పగా సుమారు తమ్ముడు చెప్తా ఉన్నాడు 500 మంది పోటీలో పాల్గొనడానికి ముందుకు వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది 14వ తారీఖు నిజాం కళాశాలలో ఏర్పాటు చేసినాం. అయితే ఇవాళ ఈ అంశం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇవాళ ప్రజలలో, అంటే తెలంగాణ ప్రజలలో, విద్యార్థులలో, యువకులలో, మేధావులలో, విద్యావంతులైనటువంటి మేధావులలో వాళ్లకు ఉన్న ఆలోచనలు, అంటే జాతిపిత కేసీఆర్ గారిపై వారి అభిప్రాయం. ఇవాళ ఏంది అని అంటే జాతిపిత కేసీఆర్ అనగానే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడుతున్నాడు. అట్లెట్లయితాడు జాతిపిత అని అంటే రేవంత్ రెడ్డి ఇగో ప్రతి కళాశాలల నుంచి ఒక పోటీని నిర్వహిస్తూ ఉన్నాం. వారి అభిప్రాయాలు మీ సీఎం ఆఫీస్కు పంపమంటే కూడా పంపుతాం. అది మీరే చదువుకోండి, పిల్లలు ఏం రాస్తారో చూడండి. మేమైతే పబ్లిక్ డొమైన్లో పెట్టినాం. జాతిపిత కేసీఆర్ పై మీ అభిప్రాయం, జాతిపిత అన్న అంశాన్ని తీసుకోవడం అనేది ఇవాళ మాకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇంకా గొప్పగా, అంటే ప్రజలలో ఉన్నటువంటి ఆ ఆలోచనని, ఆ యొక్క వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశం నుంచి ఈ అంశాన్ని తీసుకున్నాం. నగరంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలో, అన్ని విద్యాలయాల్లో మా కార్యవర్గము మా నేతృత్వంలో మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ అంటే ప్రతి కాలేజీలో ఒక ప్రైజ్ మనీ ఇస్తూ ఉన్నాం. ప్రశంసా పురస్కారంతో పాటు 5,000 ప్రైజ్ మనీ. అంటే నిజాం కళాశాలకు ఖచ్చితంగా ఒక ప్రముఖ సినీ నటుడు విద్యాసాగర్ తన సొంత పట్టణమైన సిరిసిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బలగం సినిమాతో పాటు పలు కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆయన ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ లేదా మున్సిపల్ ఎన్నికలు ఏవైనా సరే ఎక్కడ ఉన్నా తన సొంత ఊరికి వచ్చి ఓటు వేయడం అలవాటని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంతో ఓటు అనేది అత్యంత విలువైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు విద్యాసాగర్. నేను బలగం కోర్టు ఛాంపియన్ ఫేమ్ యాక్టర్ నటుడిని. భారతదేశ పౌరుడిగా నా ఓటు హక్కును ఈరోజు వినియోగించుకున్నాను. అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా, ఎంపీ ఎలక్షన్స్ అయినా, మున్సిపల్ ఎలక్షన్స్ అయినా నా ఊరు సొంతూరైన సిరిసిల్లకు వచ్చి నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. అలాగే మీరు కూడా మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి శ్రద్ధ స్కూల్లో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే స్కూల్ భవనం మొత్తానికి వ్యాప్తించాయి. మంటలు ఎగిసి పడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన నెలకొంది. ఇక అదృష్టవశాత్తు ఈ రోజు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూల్ కు సెలవు ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవ్వరూ అక్కడ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. మంటల కారణంగా స్కూల్లోని ఆఫీస్ రూము పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
వచ్చి చూసినాం మేము చూసేసరికి టప్ టప్ అంటుందని చెప్పేసి తీసినాం అక్కడే లేసాం अरे वो लोपल को बाहर आना దాని ఇటు సైడ్ అంతా అను మన నాకు 10:45 10:50 డ్రైవర్ ఫోన్ చేసింది సార్ ఆఫీస్లో ఉన్నా మంటలు వస్తున్నాయని చెప్పాడు నేను ఇంట్లో ఉన్నా ఎలక్షన్ కాబట్టి హాలిడే ఇచ్చినాము ఇంట్లో ఉన్నా మా డ్రైవర్ ఫోన్ చేసి సార్ ఇక్కడ మా ఆఫీస్లో మంటలు మాడుతున్నాయి ఇమ్మీడియట్లీ ఫైర్ 101 నెంబర్ ఇసుకొని ఫోన్ చేసిన వాళ్ళకు నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కూడా కాల్ చేసి సార్ తొందరగా రండి లొకేషన్ కొత్తపూర్ రోడ్ రెడ్డి కాలనీ అని చెప్పాను ఆల్రెడీ వాళ్ళు తెలుసు ఆఫీసు దయచేసి తొందరగా రండి సార్ అని చెప్పాను నేను ఫోన్ చేసిన ఇంకా తర్వాత నేను తొందరగా మా బాబుని తీసుకుని స్కూల్గా వచ్చేసి సరికి అప్పటికి ఆఫీస్ మొత్తం మండిపోతూ ఉన్నది మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకడ ముందే కాల్ చేశారు ఫైర్కి 1 అవర్ తర్వాత కూడా ఏం రెస్పాన్స్ చేశారు 1 అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసినాం నేను వచ్చిన తర్వాత అర్ధగంటకు వచ్చారు అప్పటికే జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది సార్ ఆఫీస్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి అందుకే చాలా టెన్షన్ పడి చాలాసార్లు ఫోన్ చేసిన దయచేసి ఆపండి కొంచెం తొందరగా రండి సార్ కొంచెం ఆఫీస్ తగలకూడదని చెప్పాను కానీ మెయిన్ నష్టం జరగాల్సింది మాత్రం ఫైర్ ఇంజన్ రేట్ రావాలన్నా అంటే ఈరోజు నాకు ఎక్కువ నష్టం జరిగిందని మాత్రం తెలుసుకున్నాను కానీ అది ఎలా జరిగిందో ఇది కానీ ఎంక్వైరీ చేసి తెలుస్తుంది వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేసింది ఎలక్షన్ వల్ల కాబట్టి ఆల్రెడీ డిక్లేర్ చేసినాము కాబట్టి ఇక్కడ ఎవరు లేదు సార్ నిరుపయోగంగా మారుతున్న పాదాచారుల వంతెన కోట్ల రూపాయల ప్రజాధనం వృధా పన్నెండవ దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ పద్నాలుగున కేసీఆర్ జన్మదిన వేడుకలు జాతిపిత కేసీఆర్ అనే అంశంపై వ్యాసరచన పోటీలు రంగారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేటు స్కూల్లో అగ్ని ప్రమాదం సెలవు దినం కావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.